ఏంటమ్మా ఫోన్ చేసి అంత అర్జెంటుగా రమ్మన్నావు? రా రా, నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత లేటా? ఇప్పుడు వచ్చాను కదమ్మా, విషయం ఏంటో చెప్పు. చెప్తాను. ఇప్పుడు కాదు, ఇంకో ముఖ్యమైన వ్యక్తి రావాలి. ఈ లోపు నువ్వు వచ్చి కూర్చో. హ్మ్? ఇంకా రావడం లేదేంటి? సునంద ఆంటీ, ఏ అంత కొంపలేం మునిగిపోయి అర్జెంటుగా రమ్మన్నారు? ఎంత వయ్యారంగా నడుచుకుని వస్తావనే అంత అర్జెంటుగా రమ్మన్నాను. మా అమ్మ ముఖ్యమైన వ్యక్తి అన్నది ఇదా? సునంద ఆంటీ ఏంటి కూతుర్ని కూడా పిలిపించుకుంది? ఏదో ఈసారి గూడుపుటానే. ఇందు బయలుదేరలాగా అక్కడే నిలబడిపోయావేంటి? వచ్చేలా కూర్చో. కూర్చో. గంట నుంచి ఫోన్ చేస్తున్నా, దీని ఫోన్ బిజీయే వస్తుంది. ఏమైందా ఆంటీ? ఎందుకమ్మా అంత హడావిడిగా ఉన్నావు? చెప్తాను, ఆగండి. పంతులు గారు, రేపు కట్న ముహూర్తానికి మాత్రం పెళ్లి జరగాల. పెళ్లికి కావలసిన సామాన్లన్నీ మీరు కొనేయండి. డబ్బులు ఇప్పుడే పంపిస్తున్నాను. సరే, మర్చిపోకండి. ఆంటీ, ఏంటి మీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? పాపం అంకుల్ గారు, మీరెప్పుడు ఆయన్ని హింసిస్తారు గాని ఆయన మిమ్మల్ని ఒక్క మాట అయినా అన్నారా? ఏంటండి ఇంత ఘోరం? ఈ వయసులో రెండో పెళ్లి ఏంటి? ఈ విషయం అంకుల్ గారికి తెలిసి ఏమైపోతారో ఏంటో. మీరు ఇంకేం చెప్పకండి. మీరు పెళ్లి చేసుకోవడమే కాకుండా ముత్తైదుల్లో మా చిన్నపిల్లల్ని పిలుస్తారా? ఎంత ఘోరం, ఎంత ఘోరం. అయినా ఇంక మిమ్మల్ని చూసి మేమేం నేర్చుకోవాలండి? అమ్మా నిజమా? మొన్న నాకు కంగారుగా పెళ్లి చేసింది, నువ్వు రెండో పెళ్లి చేసుకోవడానికా? ఏంటమ్మా ఇది? నువ్వు మరీని మీ అమ్మగారి గురించి తెలియక ఆవిడ ఇన్ని రోజులు జుట్టుకే రంగేస్తుంది అనుకున్నాం. మనసుకు కూడా రంగేస్తుంది. మనిషి చూస్తే ముదర, మనసు చూస్తే లేత. ఇదిగో ఇందు, ఇంకా ఆపుతావా? నా మాట వినవా నువ్వు? అందుకే అనేది నీకు తడి తక్కువ తపన ఎక్కువ అని. ఉన్న మొగుడుతోటే వేగలేకపోతున్నాను, నాకు మళ్ళీ ఇంకో మొగుడా? మేము వచ్చి ఇంతసేపు అయినా తెగ లాగ్ చేస్తుంటే ఎవరైనా ఏమనుకుంటారు? పైగా పంతులు గారితో ఫోన్ కూడా మాట్లాడారు. మీ పెళ్ళే అనుకున్నాము. పెళ్ళి అవుతుంది నిజమే, కానీ నాకు కాదు, నా కొడుకు సూర్యకి. ఆల్రెడీ సూర్య పెళ్లి చేసుకొని వచ్చాడు కదమ్మా, మళ్ళీ పెళ్ళేంటి? ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. మీ సూర్య అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు కదా, అప్పుడేమో ఎవరికి భోజనాలు పెట్టలేదు. అందుకే మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేసి భోజనాలు పెట్టాలనుకుంటున్నారు కదా. ఈసారైనా క్యాటరింగ్ పురమాయించమంటారు నన్ను. నువ్వు నీ తిండిగోలా మాట్లాడితే క్యాటరింగ్ అంటున్నావు. రేపు భోజనాలు పెళ్లి కాదు, హడావిడి పెళ్లి. పోనీలేండి, ఏదేమైనా మన మీనా అదృష్టవంతరాలు, 2 సార్లు పెళ్లి చేసుకోబోతుంది. మేనా కాదు పెళ్లి కూతురు, నా తమ్ముడు కూతురు బిందు. అర్థమైందా ఇందు? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చారు కదా, వాళ్ళిద్దరిని విడదీసి అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నట్లు ఆ బిందు ఏం అంత మంచిదేం కాదు. బిందుతో పోల్చుకుంటే మీనానే 100 రెట్లు మంచిది. ఊసే పిచ్చిదానా, మేనాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల నీకేమైనా ఆడబడుచు కట్నం వచ్చిందా? డైమండ్ నెక్లెస్ కావాలి కావాలి అంటావు కదా, ఎలా వస్తుందా? ఆల్రెడీ మీ మామయ్యతో చెప్పాను, పెళ్లి అయిన 2 రోజులకి డైమండ్ నెక్లెస్ నీ మెల్ల ఉంటది. అవునా అమ్మా? ఈ సునంద అంటే కూతుర్ని బాగానే నొక్కింది. ఇప్పుడు చెప్పు, డైమండ్ నెక్లెస్ కావాలా వద్దా? బిందు కూడా మంచిదే అమ్మా. మొన్న నేను ఫోన్ చేశాను, నా ఫోన్ ఎత్తలేదు, అందుకే అలా అన్నానమ్మా. అది లెక్క. బొక్కేం కాదు. ఏంటి దండుపాలెం బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు? సునంద ఆంటీ, మీ చిన్న కొడుకు మనం మాట్లాడుకున్నంత వినేసినట్టున్నాడు. సిద్ధుని కూడా మన గ్రూప్ లోకి వెళ్ళిపోద్దాం. సిద్ధు, ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, వచ్చి కూర్చో. మీకు కూడా ఇంపార్టెంట్ పనులు ఉంటాయా? చెప్పు. రేపు 11 గంటలకే పెళ్లి చేయబోతున్నాను. అమ్మా, నాకు ఎవరైనా బైక్ సర్ప్రైజ్ ఇస్తారు, కార్ సర్ప్రైజ్గా ఇస్తారు, నువ్వు పెళ్లి సర్ప్రైజ్ ఇస్తున్నావా? నువ్వు గ్రేట్ అమ్మా. చేసేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. ఇంకా అసలైన విషయం తెలియక చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాడు. అందుకేనమ్మా ఆకులు ఎత్తడానికి ఇందుని డెకరేషన్ చేయడానికి అక్కనే పిలిచావు. ఇన్నాళ్ళు మా అమ్మ గయ్యాలనుకున్నాను, కానీ ఓ మూలం మంచిదే. అయినా ఇప్పుడు పెళ్ళి అంటే కార్డులు ప్రింట్ చేయించుకోవాలి, మా ఫ్రెండ్స్ అందరినీ పిలవాలి, బంధువులందరికీ చెప్పాలి. అయ్య బాబోయ్, చాలా పనులు ఉన్నాయి. అక్క, ఏంట్రా? మన అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళి నాకు సూటు బూటు అలాగే డ్రాయర్లు ఇంకా పెళ్ళికి కావాల్సినవి అన్ని బట్టలు కొనేసుకుందాం. అలాగే పెళ్లి కూతురు చీర. ఇది పెళ్లి కూతురు ఎవరమ్మా?
బిందు. బిందునా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? దాన్ని నాకు కట్టపెడదాం అనుకుంటున్నావా? పెళ్ళి నీకు కాదు, మీ అన్నయ్య సూర్యకి. నా తమ్ముడు ఎక్కువ ఊహించుకున్నాడు. నాకే అనుకున్నా, మీ తమ్ముడికి కూడా కంగారు ఎక్కువే. ఆపండి, మనసులో అనుకుని బయట చెప్పేస్తున్నారు. ఇదిగో అమ్మా, సూర్యాన్నకి ఆల్రెడీ పెళ్ళి అయింది. మళ్ళీ బిందులాడి దాన్ని ఇచ్చి చేయడానికి నాకు ఇష్టం లేదు. ఆ ఇష్టం మాట పక్కనెట్టు. నీకు బుల్లెట్ బండి అంటే ఇష్టం కదా, మామయ్యతో చెప్పి బుల్లెట్ బండి కొనిపించాను. పెళ్ళి అయిన 2 రోజులకి బుల్లెట్ బండి నీ దగ్గర ఉంటది. మీ అమ్మ మీ తమ్ముడిని కూడా నొక్కింది. బుల్లెట్ బండా? ఇప్పుడు అర్థమైంది. అందరూ కలిసి ఎంత పెద్ద పని చేశారే. చెప్తా. నిజంగా బుల్లెట్ బండా అమ్మా? అవునరా, బుల్లెట్ బండి. చూసారా, మన పార్టీలో జాయిన్ అయిపోతాడు అన్నాను. అవునరా తమ్ముడు, మావయ్య నాకు కూడా డైమండ్ నెక్లెస్ చేయిస్తానన్నాడంట. అందుకే ఒప్పేసుకున్నావా? నా తల్లే, అచ్చి తల్లి పూలకే. సరిపోయింది సునంద ఆంటీ. కూతురుకేమో డైమండ్ నెక్లెస్, కొడుకేమో బండి. మీ లాభాలు మీరు బాగానే పంచుకుంటున్నారు. మరి నాకు ఇక్కడ ఏం మిగిలింది? ఏడాడు తప్ప. నేను ఇంకా బయలుదేరతాలేండి. ఇందు ఆగు, నీకేం లేదంటావేంటి? మరేముంది నాకు? 1 సంవత్సరం పాటు రెంట తీసుకోను. ఇదేదో బాగుంది. ఎవరు ఎలా పోతే మనకెందుకు. సరే ఆంటీ, మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? సర్లే గాని అందరినీ పోగు చేసావు. ఇప్పుడు ప్లాన్ ఏంటి? ఇంకేముంది, ఆ మీనని చిత్రహింసలు పెట్టి ఇంట్లో నుంచి బయట పంపించేయడమే. అవన్నీ ఎప్పుడో ట్రై చేసామమ్మా. మరి ఏమైంది? తిరిగి ఇళ్ళకే తీరింది. ఇవన్నీ కాదు కానీ సునంద ఆంటీ, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. నా దగ్గర కూడా ఇంకో పెద్ద ప్లాన్ ఉంది. ఈ దెబ్బతో మేనా మన ఇంట్లోనే కాదు, ఊర్లోనే ఉండదు. ఇదిగో, మీ పెద్ద పెద్ద ప్లాన్లో ఎంత గొప్పగా ఉంటాయో నాకు తెలుసులే. లాస్ట్ టైం చూశారు కదా, మీకే తిరిగి కొట్టింది. అందుకే నేను చిన్న మంచి ప్లాన్ చెప్తాను. ఏమంటారు? మేమేమంటాం? చెడగొట్టడానికి ఏ ప్లాన్ అయితేనో చెప్పు చెప్పు, ఏం ప్లాన్? మామయ్య దగ్గర చాలా డబ్బు ఉంది కదా, నేను ఒక 10 లక్షలు ఇచ్చేసి ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్దాం. తర్వాత ఆటోమేటిక్గా తనే కాంప్రమైజ్ వెళ్ళిపోద్ది. ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉంది. సరే, నువ్వు ముందెళ్ళి మీనాతో మాట్లాడు. వెళ్ళి వెళ్ళి. ఇప్పుడే వెళ్తాను. సునంద ఆంటీ, అంకుల్ కూడా మన టీంలో కలిపేసుకుందామా? ప్రపంచంలో ఏ భార్యాభర్తలో ఒక పార్టీలో ఉండరు. మీరు ఇలానే చూస్తూ ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళి మీనాతో బేరం మాట్లాడొస్తాను. సార్, చెక్ చేస్తున్నాను. ఈవేళ కంప్లీట్ అయిపోతుంది. అమ్మ మీనా, సార్ మళ్ళీ చేస్తాను. అత్తయ్య గారు, నేనేం చెప్పినా చేస్తావు కదా? అత్తయ్య గారు, మీరు మాట్లాడితేనే చాలనుకున్నాను. అలాంటిది మీరు చెప్తే ఎందుకు చేయనండి? మీరు ఏం చెప్తే చేస్తాను అత్తయ్య గారు. నేనేం చెప్తే చేస్తానంటుంది. నేను చెప్పేది వంట పని అనుకుంటుంది, కానీ నేను చెప్పేది పెద్ద పెంట పని అని తనకు తెలియదు. ఇదిగో మేనా, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను చెప్పింది చెయ్యాలి. అయ్యో, చేస్తాను అత్తయ్య గారు. అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా? జీవితాంతం భార్యాభర్తలు. ఆపు, అది కాదు. భార్యాభర్తలతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, అవునా? అవును అత్తయ్య గారు. కానీ మేమిక్కడ హ్యాపీగా లేము. అందుకే నీకు 10 లక్షలు ఇస్తాను. మా అబ్బాయిని వదిలి వెళ్ళిపో. అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారండి? నేను మీ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? చెప్పింది చేస్తానని మాటిచ్చావు. నేను చెప్పేది ఇదే. నేను వెళ్ళి 10 లక్షలు తెస్తాను, నువ్వు బట్టలు సర్దుకో. అత్తయ్య గారు, నేను చావైనా చేస్తాను కానీ మీ అబ్బాయిని వదిలి ఉండలేనండి. మాకు పెళ్ళయింది. ఎంత పొగరో, అయితే చావు. మాటలకు లొంగేలా లేదు. నేను అనుకున్న పెద్ద ప్లానే దీనికి పనిచేయాలి. ఓ పని చేయండి, పీక నొక్కేయండి. మీకేమైనా మర్చిపోయిందా? ఏంటా మాటలో? అవునమ్మా, నాన్నగారు చెప్పింది కరెక్ట్. పీక నొక్కేద్దాం. నువ్వు కూడా ఏంటి సిద్ధు, మీకేమైనా పిచ్చా? పిచ్చి మాకు కాదు, నీకు. అలాగే వీళ్ళిద్దరికీ కూడా. మనం ఏం చేసాం? అందరత్తలో మంచి కోడలు రావడం లేదని బాధపడుతుంటే వచ్చిన మంచి కోడలు నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. అందరికీ మంచి భార్య రావాలనే కదమ్మా ఉంటది. అలాంటిది సూర్యన్నే తనకు నచ్చిన అందమైన మంచి భార్యను తెచ్చుకున్నాడు. దాంట్లో నీకు ప్రాబ్లం ఏంటి? సూర్యాన్ని చేసుకున్న భార్యే నీకు కోడలు అవుతుంది తప్ప నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి సూర్యాన్నకి భార్య అవ్వదు. మీనా నీకు నచ్చకపోవడానికి ఒక కారణం చెప్పు. కట్నం తీసుకురాలేదనా? కట్నం తీసుకోవడం తప్పు. అయినా మన దగ్గర బోల్డు డబ్బు ఉంది కదా. కట్నం గురించి ఏం కాదండి. మరి ఇంక దేనికి? అది నీకు తెలీదు. బిందుకి నువ్వు అన్నిసార్లు కాల్ చేస్తే వేరే కాల్లో మాట్లాడుతున్నాను వచ్చింది తప్ప తను తిరిగి మళ్ళీ కాల్ చేసిందా? అదే మేనా చూడు, ఆఫీస్ కాల్లో ఉన్నా నువ్వు రాగానే పక్కన పెట్టేసి నీతో మాట్లాడింది. దాన్ని బట్టి అర్థం చేసుకో అమ్మా, మేనాకి బిందుకి ఎంత తేడా ఉందో. అయినా బిందు మాట్లాడేది ఎవరితోనో తెలుసా?
తన బాయ్ ఫ్రెండ్తో. ఇంకొక అబ్బాయిని మనసులో పెట్టుకుని ఉన్న అమ్మాయిని సూర్యానికి ఇచ్చి ఎలా చేస్తావమ్మా? నువ్వెక్కడ బాధపడతావు అని సూర్య ఈ విషయం ఏది నీకు చెప్పలేదు. నాన్నగారు అనుభవంతో మాట్లాడుతున్నారు కాబట్టి మీనా దగ్గర అవుతుంది. నువ్వు చాదస్తంతో ఉంటున్నావు కాబట్టి మీనా నీకు దూరం అవుతుంది. నేను ఈరోజు చెప్తున్నానమ్మా, మీనా వదిలిలాంటి అమ్మాయి మన ఇంటికి రావడం మన అదృష్టం. అలాగే నీకు అలాంటి కోడలు దొరకడం నువ్వు చేసుకున్న పుణ్యం. నీకు ఇదంతా అర్థం కావాలంటే కొంచెం ప్రేమతో తనతో మాట్లాడమ్మా. తిరిగి టన్నుల కొద్ది ప్రేమ నీకు వస్తుంది. ఇప్పటికైనా నీ కఠిన హృదయాన్ని పక్కన పెట్టి దయతో చూడడం నేర్చుకోవా. మన కుటుంబంలోనే కాదమ్మా, ఈ రోజుల్లో అందరి కుటుంబంలో అంతే. మన దగ్గర ఉన్న విలువైన దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో ఉన్న దాని గురించి ఆశపడుతున్నాం. సిరి అక్క, మీ అత్తగారు కూడా మన అమ్మలాగే ఆలోచిస్తే నీ పరిస్థితి ఏంటక్క? ఇదిగో ఇందు, నీకు కూడా పెళ్లి కాకముందే మా అమ్మ బుద్ధులన్నీ వచ్చేసినాయి. రేపొద్దున నీకు పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు కొంచెం వెళ్ళడానికి దూరంగా ఉండు. అమ్మా మీనా, ఒకసారి బయటికి రా. మామయ్య గారు, మీ అత్తగారి ఆశీర్వాదం తీసుకోమ్మా. నువ్వేం భయపడకమ్మా, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఈ ఇంటి కోడలవే, మా సూర్యకి భార్యవే. సునందా, నువ్వు లేచి నుంచో. మీరు రండి. సారీ అమ్మా, నన్ను క్షమించు. అయ్యో పర్వాలేదు అత్తయ్య గారు. ఈ సునందకు ప్రేమ వస్తే ఎలా చూసుకుంటుందో ఈసారి చూద్దు గాని.